నా టేబుల్ దగ్గర. ఏ ఏం చేస్తున్నావు మ్యాన్? ఇది నా రివ్యూ టైం. ఓకే, ఐఫోన్ రివ్యూవా? ఎగ్జాక్ట్లీ బ్రో, ఎగ్జాక్ట్లీ. రివ్యూ అయితే ఈరోజు ఐఫోన్ గురించి. సో వీడు నా ఫ్రెండ్ శ్రీరాజు, చాలా రోజుల తర్వాత కలిసాం యాక్చువల్లీ. సో ఎస్పెషల్లీ రివ్యూ గురించి అని చెప్పి మీకోసం అని చెప్పి మా వాడిని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చేసాను ఈరోజు. ఫైనల్ శ్రీరాజు, మరి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఐఫోన్ కొన్నప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేసినాడు, ఆ ఫీలింగ్ ఏంటి? ఓన్లీ వన్ వర్డ్ టు సే, అమేజింగ్, అమేజింగ్, రియల్లీ అమేజింగ్. ఎప్పుడైతే నేను తీసానో జస్ట్ ఇట్ ఫెల్ట్ లైక్ వావ్. వెన్ ఐ హోల్డ్ ఇట్, వావ్. వెన్ ఐ ఫెల్ట్ ఇట్, వావ్. అంతే. సో మొత్తానికి నీ ఐఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే వావ్. వావ్. సో ఫైన్. ఫోన్ యూజ్ చేసావు కదా, అందులో బాగా నచ్చిన ఫీచర్ ఏంటి? ఫేషియల్ రికగ్నిషన్ బ్రో. ఆబ్వియస్లీ ఇట్స్ సో ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే వెన్ ఎవర్ ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూసినండి, ఇట్స్ ఓపెన్స్. నో నీడ్ టు అన్లాక్, నో నీడ్ టు ఫింగర్ ప్రింట్, జస్ట్ వన్ స్వైప్ అండ్ యువర్ ఫోన్ విల్ బి అన్లాక్డ్. ద బెస్ట్ అనిపించింది నాకైతే. అంటే ఫోన్ ఇంకా నీకు అసలు ఫోన్కి లాక్ ఉందని ఫీలింగ్ అనిపించదు అన్నమాట. ఎస్ ఎస్ ఎస్. కానీ వేరే వాళ్ళు సెక్యూరిటీ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. కానీ మనం చూసుకునేటప్పుడు మనం యూజ్ చేసినప్పుడు ఫోన్కి లాక్ ఫీలింగ్ రాదు, లాక్ లేదు, డైరెక్ట్ యూజ్ చేసుకుంటుంటాం. దట్స్ ద బెస్ట్. పర్ఫెక్ట్ అంటూ. సో అయితే మొత్తానికి ఫోన్ అయితే వచ్చేసింది. సో ఈరోజు మనం అయితే రివ్యూ చేసేద్దాం, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకొని సో ఫోన్ ఎలా ఉంది ఏంటి, నేను కూడా కొంచెం యూజ్ చేస్తాను ఫోన్ని. యూజ్ చేసి దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసుకుంటాను. ఎవరైతే ఫోన్ తీసుకోవాలనే దాని మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో మా ఫ్రెండ్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనగానే ఆటోమేటిక్గా ఐఫోన్ అనేది చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే సాలరీ ఉండాలి, ఐఫోన్ ఉండాలి. సో ఆ ఫీలింగ్ అనే కాదు, సో ఐఫోన్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఉంటాయి. సో అవి ఏంటో అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఎవ్రీథింగ్ ఓవరాల్గా దీని గురించి అయితే మనం ఈరోజు రివ్యూ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. Day 2, Day 3, Day 4. 1 week later. గైస్, నా పేరు రోహిత్ అండ్ మీరు చూస్తున్నారు మొబైల్స్ జడ్జ్ ఇండియా. సో ఈరోజు ఆల్రెడీ మీరు చూసారు, ఇంట్రోలో మనకు తెలిసిపోయింది. ఈరోజు మనం ఐఫోన్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం, ప్లస్ దీని రివ్యూ కూడా. ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక వీక్ నుండి అయితే మా ఫ్రెండ్ దగ్గర నుండి ఈ ఫోన్ అయితే వాడుతున్నాను. సో ఈ ఫోన్ వాడాక నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఫోన్ ఎవరెవరు తీసుకొచ్చానని అయితే నేను డిసైడ్ చేస్తాను. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత మళ్ళీ నేను డీటెయిల్ రివ్యూ అయితే ఇస్తాను. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఫోన్ తీసుకోవచ్చా ఆ ప్రైస్ రేంజ్కి. ఎందుకు ఈ ఫోన్ కాస్ట్ ఎంత అనుకుంటారు తెలుసా? 84,900. సో ఇది 128 GB వేరియంట్. ఇందులో బేస్ వేరియంట్ కూడా ఉంది 64 GB. అది తీసుకోవాలనుకుంటే మీకు అది 76,000 అరౌండ్ పడుతుంది. సో అది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే అటు 64 కాకుండా ఇటు 256 కాకుండా 128 అనేది మోడరేట్ యూజర్ ఎవరన్నా సరే తీసుకోవచ్చు. సో స్టోరేజ్లో ప్రాబ్లం ఉండదు, ప్లస్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట ఆ ప్రైస్కి, ఐఫోన్లో ఎస్పెషల్లీ. సో ఆ ప్రైస్ రేంజ్కి ఫోన్ ఎలా ఉంది ఏంటి దాని ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాం. మీరు చూడండి, ఫోన్ అయితే నేను ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇమీడియట్గా ఐఫోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి ఈ ర్యాప్ అనేది అన్రాప్ చేసేద్దాం. సో ఇలా చూసుకున్నట్టయితే ఫోన్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో ఇది ఫోన్ అయితే. సో ఒకసారి మనం ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 కెమెరాస్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఐఫోన్ 2 12 MP కెమెరాస్, ఒకటి అల్ట్రావైడ్ కెమెరా, ఇంకోటేమో ప్రైమరీ కెమెరా. సో అది కాకుండా ఫ్లాష్ ఉంటుంది పక్కన. సో యాపిల్ లోగో అనేది చాలా మినిమల్ డిజైన్ అనమాట, చాలా మినిమలిస్టిక్గా అయితే ఐఫోన్ అయితే మనకి డిజైన్తో అయితే వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బాటంలో చూసుకున్నట్టయితే మనకి స్పీకర్స్ అయితే ఉంటాయి. సో బాటంలో స్పీకర్స్, లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఇందులోనే మనం ఛార్జింగ్ చేసుకుంటాం. సో దీంతోపాటు బాక్స్లో అయితే మనకి లైట్నింగ్ కేబుల్ అయితే ఇస్తారు, అది నేను మీకు చూపిస్తాను. గైస్, ఇది లైట్నింగ్ పోర్ట్ అయితే మనం చూసుకున్నట్టయితే, సో ఇది USB Type-C నుండి లైట్నింగ్ పోర్ట్ కేబుల్ అయితే ఇచ్చారు. సో దీనికి కంపల్సరీ మనం సెపరేట్గా ఛార్జర్ అయితే తీసుకోవాలి. ఇంకా బాక్స్లో మిగతా కంటెంట్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే కొన్ని పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. సో ఆ పేపర్ వర్క్తో పాటు సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంది ఇక్కడ. సో ఆ సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది దేనికి వాడతాం అంటే మీకు తెలిసిందే, కామన్గా ఫోన్కి సిమ్ ఎలాగైతే తీసి పెట్టుకోవడానికి స్లాట్ ఉంటుంది కదా, సో ఆ సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది దానికి వాడతాం. సో సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సిగ్నల్ బార్స్ అయితే ఉంటాయి, 4 సిగ్నల్ బార్స్ ఇలాగా 4 పక్కల. ఈ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. ఇటు పక్క మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ రోకర్స్ ఉంటాయి. ప్లస్ ఇదేంటి అంటే సైలెంట్ అవ్వడానికి ప్లస్ వైబ్రేషన్లోకి వెళ్ళడానికి ఇది ఒక టూల్ అనమాట, సెపరేట్ టూల్. ఇది ఐఫోన్తో కామన్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సిమ్ టూల్ అనేది ఉంది, సిమ్ ట్రే అనేది ఉంది. ఇక్కడ మనం
ఇందులో ఎజెక్ట్ చేసి సిమ్ అనేది తీయచ్చు పెట్టచ్చు. అది నేను మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఫోన్ అయితే నేను ఇప్పుడు సెటప్ చేసేసాను. సో ఒకసారి మనం ఈ డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇది ఓలెడ్ డిస్ప్లే వస్తుంది, HDR-X ఓలెడ్ యాపిల్ డిస్ప్లే ఇది. సో ఈ డిస్ప్లే అనేది చాలా అవసరం ఉంటుంది అనమాట, మంచి పవర్ సేవింగ్. ప్లస్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఈ కలర్ చూసుకున్నట్టయితే ఇది గ్రీన్ కలర్. ఇందులోని మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయి, లోకీ వేరియంట్స్ లాగా ఇందులో మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయి. సో ఆ వేరియంట్స్కి వచ్చేసరికి బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ వేరియంట్స్ అయితే నాకైతే ఈ గ్రీన్ కలర్ వేరియంట్ బాగా నచ్చింది. సో గర్ల్స్ కోసం అయితే పర్పుల్ చాలా అవసరం ఉంటుంది వాళ్ళ చేతిలో, హ్యాండ్లో అయితే చూడడానికి. ప్లస్ మీకు కొంచెం ఎలా ఉండాలి అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలంటే మీరు బ్లూ బ్లాక్కి వెళ్ళొచ్చు, ఆ రెండు కూడా చాలా బాగుంటాయి. సో నా దృష్టిలో అయితే నాకు ఇది నచ్చింది, ఈ కలర్ చాలా క్లాసీగా అనిపించింది, అందుకే ఈ కలర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఫోన్ డిస్ప్లే కానీ అవన్నీ మనం చెక్ చేసుకున్నట్టయితే అవసరం ఉంటుంది డిస్ప్లే అయిన. ఒకసారి నేను ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, అది మీకే అర్థమైపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఫోన్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అనేది గొరిల్లా గ్లాస్తో ఉంటుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్. సో గొరిల్లా గ్లాస్ 5తో ఉంటుంది. సో మీకు అందులో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు యాపిల్. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈ సైడ్ అంతా మెటాలిక్ ఫ్రేమ్ వచ్చింది, కంప్లీట్ మెటల్ ఫ్రేమ్ అనమాట. మీ ఒకవేళ ఫోన్ గట్ట డ్రాప్ అయినా గట్ట సో అంత బేగా డ్యామేజ్ అయితే అవ్వదు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి. ఆ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు వెనకాల చూసారు కదా ఈ గ్లాస్ అనేది, ఇది చాలా స్మూత్ అనమాట. మిగతా అంటే 12 Pro కానీ 12 Pro Max కానీ మీరు చూసుకున్నట్టయితే మ్యాట్ వస్తుంది. దీనికి వచ్చేసరికి సింపుల్గా గ్లాసీ డిజైన్ అయితే ఇచ్చాడు అనమాట. సో గ్లాసీ డిజైన్ ఇవ్వడం వల్ల ఏంటంటే రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ప్లస్ చిన్న బ్యాక్ డ్రాప్ ఉంది, అది ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకి ఇక్కడ అంటే యూసేజ్ చేసినప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అనేవి అంటుకుంటూ ఉంటాయి. సో అది ఎప్పటికప్పుడు కొంచెం తుడుచుకుంటే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నెక్స్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్డ్, మీరు ఇన్ హ్యాండ్ ఫీల్డ్ అనేది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి మీరు ఫోన్ని చూసినట్టయితే నా వేల్ మధ్యలో కరెక్ట్గా ఫోన్ సరిపోయింది. అదే మిగతా ఫోన్స్ మనం చూసుకున్నట్టయితే అసలు ఇలా వేల్ మధ్యలో సరిపోవు. నేను OnePlus 9 Pro అయితే చూసాను, అదైతే పట్టుకోవడమే చాలా కష్టం యాక్చువల్లీ. ఇలాగా ఒక చేతితో పట్టుకొని ఆడడం అయితే కష్టం. నేను యాక్చువల్లీ మోస్ట్లీ గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ వాడదలుచుకున్నాను నా దృష్టిలో అయితే. సో ఈ ఫోన్ మనం ఒకసారి గేమింగ్ చేసినట్టయితే మీకు సింపుల్గా ఎక్కువసేపు మీరు గేమ్ ఆడినా కానీ మీకు ఫోన్లో మీ ఫోన్ వెయిట్ అనేది అనిపించదు. ప్లస్ ఫోన్స్ మాట్లాడతాం, మన ఫోన్ ఎక్కువ మాట్లాడినా గట్ట ఎక్కువసేపు ఫోన్ మాట్లాడినా ఏం చేసినా కానీ మీకు ఫోన్ చేతిలో వెయిట్ అనిపించదు. ఎందుకంటే బ్యాటరీ కూడా మీకు 2800 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నాడు. సో బ్యాటరీ తక్కువ ఉంది కదా, ఛార్జింగ్ రాదు అని అనుకుంటున్నారేమో. బట్ ఇందులో వచ్చే ప్రాసెసర్ ఏదైతే ఉందో A14 బయోనిక్ చిప్, ఇది 5 nanometer ప్రాసెసర్. సో 5 nanometer ప్రాసెసర్ మీద బిల్డ్ అవడం వల్ల ఇదేంటి అంటే చాలా పవర్ ఎఫిషియంట్. ప్లస్ ఓలెడ్ డిస్ప్లే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఓలెడ్ డిస్ప్లే కూడా ఏంటి అంటే చాలా పవర్ ఎఫిషియంట్ డిస్ప్లే అనమాట. ఎస్పెషల్లీ మనం డార్క్ థీమ్ గట్టా వాడినట్టయితే, డార్క్ వాల్ పర్పస్ వాడినట్టయితే సో ఇదేంటి అంటే చాలా పవర్ అనేది సేవ్ చేసుకుంటుంది అనమాట. అది ఒక మంచి అడ్వాంటేజ్. ఇంకా నేను ఇందులో బాగా హెల్ప్ఫుల్గా ఫీల్ అయింది ఏంటి అంటే ఫేస్ అన్లాక్, అది నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ మనం ఇంట్రోలో కూడా మీరు చూడొచ్చు, మా ఫ్రెండ్కి కూడా ఫేస్ అన్లాకే చాలా బాగా నచ్చింది. నాకు కూడా నేను యూజ్ చేసినప్పుడు నాకు కూడా ఫేస్ అన్లాక్ అనేది చాలా బాగా నచ్చింది. బ్యాటరీ మీకు ఎలా వస్తుంది అని నన్ను అడిగినట్టయితే పర్లేదు, ఒక మ్యాక్సిమం 6 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది ఖచ్చితంగా. 6 hours స్క్రీన్ ఆన్ టైం కంటిన్యూస్గా 6 hours అయితే మీరు వాడుకోవచ్చు ఫోన్ని. అదే మీరు మోడరేట్ యూసేజ్ అయితే ఖచ్చితంగా ఒక డే అయితే అయిపోద్ది, అంటే ఒక 12 hours వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. సో మన యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కామన్గా యాపిల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్, ఇది 14.1 iOSతో వస్తుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. అంత అగ్రెసివ్గా ఉండడం వల్ల ఏంటి అంటే ఇది 4GB ర్యామ్ వేరియంట్ అయినా సరే మీకు మల్టిపుల్ యాప్స్ని అయితే ర్యామ్లో ఉంచుకోగలదు. ప్లస్ అంతేకాకుండా సాఫ్ట్వేర్ అంత పవర్ఫుల్గా అంత స్పీడ్తో రన్ అయినా సరే మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు బ్యాటరీ కన్సప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. చాలా పవర్ ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ ప్లస్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ ప్లస్ పవర్ ఎఫిషియెంట్ డిస్ప్లే. అందుకని చెప్పి మీరు బ్యాటరీ సైజ్ తక్కువ ఇచ్చారు కదా అని చెప్పి బ్యాటరీ సరిగ్గా రాదు అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ ఫోన్ విషయంలో. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే నాకు
డిసడ్వాంటేజెస్ చెప్పడానికి అయితే మోస్ట్లీ ఏం అనిపించలేదు. ఇంకొక నా ఇన్ హ్యాండ్ ఫీల్డ్లో నేను ఫీల్ అయింది ఏంటి అంటే వైబ్రేషన్ మోటార్స్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటారు చూసారా, అది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్లస్ మైక్రోఫోన్ కానీ, అంటే ఈ ఫోన్లో ఇచ్చే మైక్రోఫోన్ కానీ, కాల్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంటాయి. మీకు సిగ్నల్ రిసెప్షన్ కూడా ఏ సిమ్ వాడినా సరే, ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ, నేనైతే మల్టిపుల్ సిమ్స్ అయితే ట్రై చేశాను. ఇందులో ఎయిర్టెల్ ట్రై చేశాను, ఐడియా ట్రై చేశాను, ఇంకా జియో కూడా వాడాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ జియో వాడాను. సో ఎప్పుడు కూడా సిగ్నల్ తక్కువ ఉన్న ప్లేస్లో కూడా మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే దీని సిగ్నల్ రిసెప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది కొంచెం సిగ్నల్ ఎక్కువ తీసుకుంటుంది మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే. అదేంటంటే యాపిల్ యొక్క అగ్రెసివ్ డిజైన్ ఇంకా అగ్రెసివ్ ప్రాసెసింగ్ కెపాసిటీ వల్ల ఆ సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాల్ క్వాలిటీ అయితే నాకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇంకా గేమింగ్ విషయానికి వచ్చేసరికి యాపిల్లో గేమింగ్ గురించి మనం మాట్లాడడానికి ఏమీ లేదు. అబ్సల్యూట్లీ క్రేజీ అని చెప్పొచ్చు. ఎక్కడ మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ ల్యాగ్ అవ్వదు, మీరు ల్యాగ్ అనేది ఫీల్ అవ్వరు లిటరల్లీ ఫోన్ వాడినప్పుడు. అదైతే నేను ఎష్యూర్ చేయగలను. ఆండ్రాయిడ్లో మీరు హై అండ్ ఫోన్స్కి వెళ్ళినా సరే ఎక్కడో దగ్గర ఏదో పాయింట్లో మీకు చిన్న ల్యాగ్ అనేది అనిపిస్తుంది. బట్ ఐఫోన్లో మీకు అలాంటిది ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను గేమ్ ఆడినప్పుడు ఇందులో పబ్జీ అయితే ఆడాను. సో గేమ్ ఆడినప్పుడు మ్యాక్స్ గ్రాఫిక్స్ అయితే ఇవి ఇందులో రెండర్ అవుతాయి. సో అంత మ్యాక్స్ గ్రాఫిక్స్లో ఆడినా సరే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు ఎఫ్పిఎస్ అనేది తగ్గలేదు. సో అదైతే పర్ఫెక్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా నా ఐఫోన్ 12 రివ్యూ అయితే. మీకు ఈ ఫోన్ ఎలా అనిపించిందో చూడండి. మీకు సూటబుల్ కాదా అనేది నేను ఒక ఫైనల్ డెసిషన్ అయితే చెప్పేస్తాను. ఇనీషియల్ ఇంప్రెషన్స్లో నాకైతే ఇది చెప్పాలని లేదు. సో ఈ ఫోన్ మీకు సూటబులా కాదా, ఎందుకంటే నేను ఒక 1 month వాడాక సో అది మీకు చెప్తే బాగుంటుంది. సో నేనైతే అదే ప్లాన్ చేస్తున్నాను. ఒక 1 month వాడి మీకు ఇంకో నెక్స్ట్ ఇంకో రివ్యూ అయితే ఇస్తాను. సో మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్కి లేదా అన్నది. నేనైతే మీకు ఆ రివ్యూ అయితే తొందరలోనే వస్తుంది, కంగారు పడద్దు. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్లో నేను ఒకటైతే చెప్తాను, గేమింగ్ చేసే వాళ్ళు ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా ఎస్పెషలీ మనం ఏంటంటే మనకు ఒక ప్రైవసీ లైఫ్ ఉంది, ప్రైవేట్ లైఫ్ ఉంది, ప్రైవసీగా మనం బతకాలనుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా యాపిల్ ఫోనే వాడాలి. సో ఇందులో సెక్యూరిటీ అనేది, ఫేస్ ఐడి అనేది చాలా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు ల్యాగ్ అనేది అనిపించలేదు. ఫేస్ ఐడి దగ్గర నేను ఇష్యూ అనేది ఫేస్ చేయలేదు. ఆల్మోస్ట్ 1 weekలో నేను ఎప్పుడు ఎక్కడ ఈ ఫోన్ వాడినా, ఎప్పుడు నేను ఎలా స్వైప్ చేసినా ఎవ్రీ టైం నాకు ఫోన్ అయితే అన్లాక్ అయిపోయింది. సో అందులో అయితే ఏ ప్రాబ్లం అయితే నాకు రాలేదు. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే, చెప్పాను కదా మీకు ఆల్మోస్ట్ ఆల్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే, సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే, గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే, కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఈ 4 ఆస్పెక్ట్స్ అయితే ఇందులో కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో నేను మిస్ అవుతున్న కొన్ని థింగ్స్ ఏంటి అంటే గెస్టర్స్, ఇంకా చిన్న చిన్న ఫీచర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ నేను వాడిన ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు స్క్రీన్ షాట్ చూసుకున్నట్టయితే 3 fingers స్వైప్ చేస్తే స్క్రీన్ షాట్ అయితే వచ్చేస్తుంది. అలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అలాంటి చిన్న మినిమలిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఐఓఎస్లో కొన్ని మనం మిస్ అవుతాం. సో ఒకవేళ మీరు దీనికి అలవాటు అయిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఒకసారి మీరు ఐఓఎస్కి అలవాటు అయ్యారంటే ప్రాబ్లం ఉండదు. ప్లస్ మీరు యాపిల్ ఎకో సిస్టంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఈ ఫోనే తీసుకోవాలి. యాపిల్ ఎకో సిస్టంలో ఉన్నారంటే ఐఫోనే తీసుకోవాలి. అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు అన్నమాట. బెస్ట్ ఆప్షన్ అనేది ఐఫోన్. సో ఐఫోన్లో ఐఫోన్ 12 Pro కానీ 12 Pro Maxతో కంపేర్ చేసుకుంటే, అంటే ఈ ప్రైస్కి ఇది కొంచెం అంటే న్యాయం చేసింది అంటారు చూసారా, ప్రైస్కి అయితే ఈ ఫోన్ అయితే న్యాయం చేసిందని చెప్పొచ్చు. చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. తొందరలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ వస్తుంది, ప్లస్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ వస్తుంది. ఆ టైంలో మీకు హెచ్డిఎఫ్సి కార్డ్స్ కానీ, ఐసిఐసి కార్డ్స్ మీద కానీ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మీద కానీ మీకు కొంచెం ఆఫర్స్ రావచ్చు. ఆఫర్స్ వచ్చిన టైంలో తీసుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నా ఇన్ డెప్త్ రివ్యూ అయితే కాదు, ఇది జస్ట్ డీటెయిల్డ్ రివ్యూ, ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు అర్జెంట్కి కింద నా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. సో నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా.